రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విద్యార్థులు యువతపై అక్రమ కేసులు బనాయించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీలు అమలు చేయడం కాదు కదా, విద్యార్థులపై యువకులపై అక్రమ కేసులు బనాయిస్తుంది. ఒకవైపు విద్యా దీవెన, వసతి దీవెన ఇప్పటిదాకా ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. రాజమండ్రిలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అదేవిధంగా యువజన విభాగం విద్యార్థి విభాగం నేతలు కూడా ఆందోళన దిగారు. సార్ చెప్పండి, ఏడాదిన్నర అయింది, ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు, విద్యా దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయడం లేదు, వసతి దీవెన లేదు, అసలు విద్యార్థులకు సంబంధించి రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు. ఎలా చూడొచ్చు రాష్ట్ర పరిస్థితి? ఈ రోజు ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలని, రైతులని, అలానే యువతని కూడా, రాష్ట్ర యువతని కూడా మోసం చేసింది. ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారో, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారో, అలానే ఏదైతే విద్యా దీవెన, వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు, ఇప్పుడు అవన్నీ గాలికి వదిలేసి కేవలం టీడీపీ నాయకులు దోపిడీ, ఇసుక, మట్టి వసూళ్లు, కమిషన్లలో మునిగిపోయారు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు. యువతని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. అలానే ఎవరైతే యువత విద్యార్థులు గొంతెత్తుతున్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వారి మీద అక్రమ కేసులు బనాయించి వారి గొంతు తొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. గడిచినటువంటి 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, అక్రమ కేసులు తప్పితే ఎక్కడా కూడా ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేయలేదు ఈ ప్రభుత్వం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూర ఆలోచన చేసి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ అభివృద్ధి చేసేటటువంటి దిశగా అడుగులు వేయడం కానీ, లేక మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఆవేళ ఒక ప్రాజెక్టులను కూడా టేకప్ చేస్తే ప్రభుత్వం నుంచి వేళ వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేయడం ఒక పక్కన, మరో పక్కన ఏదైతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో, తెలుగుదేశం పార్టీకి తెల్లారు లెగిస్తే బాకా ఊదేటటువంటి ఈనాడు దినపత్రికలోనే చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మరి 1 కోటి మంది ఇంటూ నెలకి 3,000 రూపాయలు చొప్పున 3,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 20 నెలల కాలంలో 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఈ ప్రభుత్వం బాకీ పడింది అనేటువంటిది కూడా వాస్తవం. ఈ ప్రభుత్వం మరి ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాల కన్నా చేయలేని పనులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఓట్ల కోసమని నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తామని, అలాగే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని, అలాగే వాలంటీర్లకి 10,000 చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంటే వీళ్ళు వాలంటీర్లను తీసివేయడం, అలాగే రైస్ వ్యాన్ డీలర్లని కూడా తీసివేయడం. అంతేకాకుండా వాళ్ళ కోసం పోరాడుతున్న విద్యార్థి యువజన సంఘాల మీద అక్రమ కేసులు పెట్టి, అలాగే రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేశారు. మొన్న వైజాగ్లో చూసుకుంటే 5 మీద విద్యార్థి యువజన నేతల మీద 5 మీద అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. కానీ విద్యార్థులు కానీ పెడుతున్న అక్రమ కేసులు కానీ, ప్రభుత్వం ఇస్తున్న హామీలు కానీ అమలు చేయకపోవడం మీద వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాలు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్.